సార్ ఇప్పుడు రైతుకి పూత విషయంలో క్వాలిటీ రావాలి, అంటే అది రాలిపోకుండా ఉండాలంటే ఆల్ ఓవర్గా మీరు చెప్పేది ఏంటి ముఖ్యంగా ప్రధానంగా? ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు మొక్క బలంగా ఉందనుకోండి, అంటే మొక్క నేను ఎన్ని కాయ ఎలా పూత రావాలి, నేను ఎన్ని కాయలు ఆపుకోవాలి అన్నది మొక్కలో ఉండేటువంటి అంటే పిండి పదార్థాలను బట్టి డిసైడ్ చేసుకుంటుందండి. అందుకొరకే మనం మొక్కను ఎప్పటి నుంచే జూన్ జూలై ఆగస్ట్ నుంచే మనం మొక్కను తయారు చేసుకున్నాం అనుకోండి, ఇప్పుడు మనం ఇమీడియట్గా మనం కొట్టాలంటే మళ్ళీ మందులు మనం స్ప్రే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ మొదలే మనం మొక్కను బలంగా తయారు చేసుకున్నాం అనుకోండి, ఆ మొక్క ఏం చేసుకుంటుందంటే దానికి ఉండేటువంటి పోషక పదార్థాలను బట్టి అది నేను ఎన్ని కాయలు ఆపుకోవాలి, ఎంత సైజు రావాలి అదంతా కూడా డిసైడ్. కొంతమంది రైతులు చెప్తుంటారు, సార్ నా కాయ చిన్నగా వచ్చింది, పెద్దగా రావడం లేదంటే కారణం ఏంటంటే దానిలో ఉండేటువంటి పోషక పదార్థాలు పిండి పదార్థాలు ఎక్కువ లేవని అర్థం, అంటే బలంగా లేదని మొక్క. అందుకొరకనే మీరు చాలామంది రైతులు అంటుంటారు, సార్ నాకు కాయలు కాసింది కానీ మొత్తం డ్రాప్ అయిపోయింది. మొక్క వీకున్నప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని మొక్కల్ని కంపల్సరీ రాస్తుందండి. అది ఎందుకంటే దానిలో ఉన్నటువంటి సహజ పద్ధతుల ద్వారా అన్ని ఆపుకుంటే అది ఆపుకోలేదు కాబట్టి రాల్స్తుంది. కానీ మనకేంటంటే ఈ చీడపీడలు వీటి ద్వారా మనకు వచ్చేటువంటి వాటిని మాత్రం మనం నివారించుకోవాలి. కాబట్టి మీరు మొక్కను బలంగా తయారు చేసుకున్నట్టయితే మీరు అంటే మొట్టమొదలే మనం ఇంతమూలు రాములు గారు చెప్పినట్టు మనకు పశువుల పేడ, అదే కాకుండా వర్మి కాంపోస్టు, వేపపిండి ఇలాంటి వేసుకొని అంటే సేంద్రియ పద్ధతులు బాగా వేసుకొని మనం వేసుకున్నట్టయితే మొక్కను మీరు బలంగా తయారు చేసుకోండి. బలంగా తయారు చేసుకుంటే డెఫినెట్గా కాయ దాన్ని ఎన్ని నిలుపుకోవాలో అన్ని నిలుపుకుంటుందండి. సైజు కూడా బాగా వస్తుంది, నాణ్యత వస్తుంది, అన్నీ బాగుంటాయండి మీకు.